Hello aspirants, welcome to Epitome IAS Academy. So recently మనం స్టార్ట్ చేసిన ఈ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అనేవి వి హావ్ డిస్కస్ అండ్ టుడే వి విల్ బి సీయింగ్ టూ అదర్ టాపిక్స్. సో ఆ టాపిక్స్ కనుక ఒకసారి చూసుకుంటే ఇవాళ ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామో చూసుకుంటే కనుక సో టుడే వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఆర్టికల్ 370 యాజ్ వెల్ యాజ్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. ఓకే, సో ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి రాసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 370 and the second topic will be anti-defection law. Okay, so ఈ article 370 గురించి why we are discussing in 2024, because whatever it happened to article 370 it was happened in 2019, but today why we are discussing about this article 370 as well as why we are focusing on anti-defection law. ఒకసారి కనుక మనం కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 year లో జరిగిన ఇష్యూ కనుక తీసుకుంటే రిగార్డింగ్ దిస్ ఆర్టికల్ 370 2019 దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా కాంట్రవర్సీస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. అదేంటి, 2019 లో గవర్నమెంట్ హ్యాస్ అబాలిష్డ్ దిస్ ఆర్టికల్ 370, ఇది మనందరూ తెలిసిందే. కానీ అలా అబాలిషన్ చేసిన తర్వాత చాలా మంది కోర్టులో కేసెస్ వేశారు. ఏం కేసెస్ వేశారు? ఎప్పుడైతే ఈ ఆర్టికల్ 370ని అబాలిష్ చేశారో ఆర్ఎల్స్ తీసేశారో, ఈ ఆర్టికల్ 370ని తీసేసే పద్ధతి ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్ పద్ధతిని వీళ్ళు ఫాలో అవ్వలేదని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో దాని ఆధారంగా సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే వేయడం జరిగింది రిగార్డింగ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఆర్టికల్ 370. అంటే ఏంటి, ఎప్పుడైతే ఈ కేసు వేశారు సుప్రీంకోర్టులో, రీసెంట్ గా 2024లో సుప్రీంకోర్టు అనేది ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యాక్ట్ గా మాట్లాడుకోవాలంటే డిసెంబర్ 2023 అంటే ఇయర్ ఎండింగ్ ఆఫ్ 2023లో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు ఏం రూలింగ్ ఇచ్చిందంటే, ఈ కాన్స్టిట్యూషనాలిటీ మీద ఏదైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా తప్పు, వాట్ ఎవర్ గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇట్ ఈస్ రైట్ అని చెప్పి గవర్నమెంట్ సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఆర్టికల్ 370 అనేది లాస్ట్ 1 year లో జరిగిన ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా ఇది కరెంట్ అఫైర్స్ లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? వి షుడ్ బి సేయింగ్ వాట్ ఈస్ ఆర్టికల్ 370, అసలు ఈ ఆర్టికల్ 370 అనేది ఏ స్టేట్ లో ఉంటుంది, అండ్ ఈ ఆర్టికల్ 370 అనేది పర్మనెంటా టెంపరీ ప్రొవిజనా, అండ్ ఆర్టికల్ 370ని తీసేయాలంటే ఎవరి అనుమతి కావాలి, అంటే ఎవరి అనుమతి మేరకు ఈ ఆర్టికల్ 370ని తీసేస్తారు. అది పార్లమెంట్ ద్వారా తీసేయచ్చు, ఆర్ఎల్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా తీసేయచ్చు, ఆర్ఎల్స్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీర్మానించడం ద్వారా తీసేయచ్చా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అండ్ ఆ తర్వాత డిస్కస్ చేసే టాపిక్ ఏంటయ్యా అంటే అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా. అసలు ఈ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి, అండ్ ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి, అండ్ ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి కాన్స్టిట్యూషన్ లో ఏం రాస్తుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ స్టార్టింగ్. ఇప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి కరెంట్ అఫైర్స్ ఎందుకు చదువుతున్నాం? యాంటీ డిఫెక్షన్ లా గురించి కరెంట్ అఫైర్స్ లో చదవడానికి రీజన్ ఏంటి అంటే, రీసెంట్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ లో పొలిటికల్ ఇష్యూ ఒకటి జరిగింది, అది మనకు తెలిసిందే. కానీ ఎప్పుడైతే ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎవరైతే ఉంటారో ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా వస్తుంది. ఓకే, ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ లో ఏమైందంటే, మహారాష్ట్ర స్టేట్ లో గెలిచిన పార్టీ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యేస్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ వాళ్ళు వెళ్ళి బీజేపీలో కలిపారు. ఆ ఇష్యూ జరిగింది. ఆ తర్వాత అక్కడ చీఫ్ మినిస్టర్ చేంజ్ అయ్యారు. ఓకే, అలా చీఫ్ మినిస్టర్ చేంజ్ అవ్వడం వల్ల అక్కడున్న కొంతమంది ఎమ్మెల్యేస్ మీద ఈ యాంటీ డిఫెక్షన్ అనేది అప్లికబుల్ చేయాలని చెప్పి వీళ్ళు పిటిషన్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎవరికి పిటిషన్స్ పెడతారు? లోక్సభ స్పీకర్, సారీ ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్పీకర్. ఆయన ఏం చేశారంటే ఆ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కన్సిడర్ చేయలేదు. పాయింట్ అర్థమవుతుందా? అందుకని చెప్పి ఇది న్యూస్ లో ఉంది యాంటీ డిఫెక్షన్ లా అనేది. ఇప్పుడు కొద్దిగా డీటెయిల్డ్ గా ఆర్టికల్ 370 అంటే ఏంటి, అండ్ అలాగే వాట్ ఈస్ మీన్ బై యాంటీ డిఫెక్షన్ లా అనేది చూద్దాం. సో ఫస్ట్ గా మనం ఆర్టికల్ 370 గురించి మాట్లాడుకుంటున్నాం. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇక్కడ సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ వల్ల ఇది కరెంట్ అఫైర్స్ లో ఉందన్నమాట. ఓకే, అండ్ ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 2023 ఆ మంత్ లో ఈ జడ్జిమెంట్ అనేది వచ్చింది. ఆ జడ్జిమెంట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారు? దే ఆర్ సేయింగ్ దట్ సుప్రీం కోర్ట్ అనేది ఇట్ అప్హెల్డెడ్ ద వ్యాలిడిటీ ఆఫ్
Union government's 2019 decision to repeal the special status of Jammu and Kashmir under Article 370 of the Constitution. ఇందాక స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఈ ఆర్టికల్ 370 యొక్క హిస్టరీ కనుక చూస్తే, ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ వెల్ ద హిస్టరీ ఆఫ్ ఆర్టికల్ 370, ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ ఆర్టికల్ 370 అనేది ఎందుకు వచ్చింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్, డ్యూరింగ్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 మన స్టేట్స్ లో, మన ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని కూడా దేవర్ ఫ్రాగ్మెంటెడ్. అంటే ఏంటి, చాలా స్టేట్స్ అనేవి ప్రిన్స్లీ స్టేట్స్ గా ఉన్నాయి. ఇఫ్ యూ నోటీస్, మోర్ దాన్ 560+ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండిపెండెన్స్ టైంలో ఎగ్జిస్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఏమైంది, అవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అవన్నీ ఇండియన్ కంట్రీలో జాయిన్ అయిపోయింది. కానీ ఇఫ్ యూ అబ్జర్వ్, దేర్ ఆర్ సమ్ స్టేట్స్ విచ్ డిడ్ంట్ జాయిన్ ఇండియా. ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హైదరాబాద్, అండ్ ఇఫ్ యూ సీ జూనాగఢ్, అండ్ ఇఫ్ యూ సీ జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ ఇఫ్ యూ సీ సమ్ భోపాల్ ప్రావిన్స్, ఇవన్నీ కూడా దే వేర్ నాట్ రెడీ టు జాయిన్ ఇండియా. ఎందుకు, అసలు ఈ చాయిస్ ఎందుకు వచ్చిందంటే, మనకి 1947 యాక్ట్ లో ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఏంటి, ప్రిన్స్లీ స్టేట్స్ కి దేర్ ఈస్ ఏ చాయిస్ వెదర్ టు జాయిన్ ఇండియా ఆర్ టు రిమైన్ ఇండిపెండెంట్ ఆర్ టు జాయిన్ పాకిస్తాన్. పాయింట్ అర్థమవుతుందా? అండ్ మీరు ఇందాక మెన్షన్ చేసిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, దే నెదర్ జాయిన్ పాకిస్తాన్, దే నెదర్ జాయిన్ ఇండియా, దే వాంటెడ్ టు రిమైన్ యాజ్ ఇండిపెండెంట్ స్టేట్. కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల అలా మనం ఇండిపెండెంట్ గా వదిలేస్తే మన ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని చెప్పి అప్పట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఏం చేశారంటే, త్రూ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ దే ట్రైడ్ టు ఇంటిగ్రేట్ ఆల్ దోస్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటూ ఇండియా. సో హైదరాబాద్ లో అయితే పోలీస్ యాక్షన్ వల్ల మనకు వచ్చింది. అలాగే ఇఫ్ యూ అబ్జర్వ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అప్పట్లో ఉన్న కింగ్ ఎవరైతే ఉంటారో, మహారాజా హరి సింగ్ అనే ఆయనతో మన వాళ్ళు ఒక లీగల్ డాక్యుమెంట్ మీద అగ్రిమెంట్ చేసుకుంటారు. సో అలా ఆ లీగల్ డాక్యుమెంట్ అగ్రిమెంట్ వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇండియాలో కలుస్తుంది. సో ఆ టర్మ్ ని మనం ఏమని పిలుస్తామంటే యాసెషన్ అని చెప్పి పిలుస్తాం. దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాసెషన్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాసెషన్ అంటే, ఇఫ్ ఎనీ ప్రిన్స్లీ స్టేట్ ఈ జాయినింగ్ ఇండియా త్రూ ఏ లీగల్ డాక్యుమెంట్, అంటే లీగల్ గా వాళ్ళు పేపర్ మీద సైన్ చేసి ఇస్తారనమాట, మేము ఇండియాలో కలుస్తామంటే. సో అలాంటి పద్ధతిని మనం ఏమని పిలుస్తామంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాసెషన్ అని చెప్పి పిలుస్తాం. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. సో ఈ మహారాజా హరి సింగ్ ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ తో 1947 అక్టోబర్ లో, మనకి ఇండిపెండెన్స్ కేమ్ ఇన్ 1947 ఆగస్ట్, బట్ అక్టోబర్ లో ఈ హరి సింగ్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ తో అగ్రిమెంట్ కుదుర్చుకొని హీ విల్ బి సేయింగ్ దట్ వీఆర్ రెడీ టు జాయిన్ ఇండియా అని చెప్పి ఆయన చెప్తారు అనమాట. పాయింట్ అర్థమవుతుందా? ఇది నెంబర్ 1 పాయింట్. ఆ తర్వాత ఆయన కొన్ని కండిషన్స్ పెడతారు. ఆయన నేను జాయిన్ అయిపోతున్నా అని చెప్పి 100% వచ్చి జాయిన్ అవ్వదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ స్పెషల్ కండిషన్స్ అంటే, ఆ స్పెషల్ కండిషన్స్ అన్ని కూడా మనకి ఆర్టికల్ 370 లో మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ గా ఈ ఆర్టికల్ 370 అనేది, ఈ ఆర్టికల్ 370 కనుక మనం చూస్తే, ఈ ఆర్టికల్ 370 ఇస్ ఎ టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్. ఇది పర్మనెంట్ ప్రొవిజన్స్ కాదు. ఈ టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారు, దే మెన్షన్ అబౌట్ సమ్ టెంపరరీ కండిషన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఏంటి, ఇంకా డీటెయిల్ గా చూడాలంటే కనుక పార్ట్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, ఏ పార్ట్ గురించి మాట్లాడుతున్నాం, పార్ట్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ ఆర్టికల్ 370 అనేది ఫస్ట్ ఆర్టికల్. ఈ ఫస్ట్ ఆర్టికల్ ఏం రాస్తుంది అంటే, టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ విచ్ వర్ రిలేటెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది ఆర్టికల్ 371 లో రాస్తుంది. ఆ తర్వాత మనం చూడాల్సిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 35A. అండ్ ఈ ఆర్టికల్ 35A చూసే ముందు, ఇఫ్ యూ అబ్జర్వ్ ఆర్టికల్ 370, వాట్ ఈస్ ఆర్టికల్ 370 సేయింగ్? ఈ ఆర్టికల్ 370 ప్రకారం కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఏంటవి? ఫర్ సపోజ్ డిఫెన్స్ కానీ, ఫారిన్ అఫైర్స్ కానీ, ఫినాన్స్ కానీ, అండ్ కమ్యూనికేషన్ కానీ, ఇవన్నీ కూడా, ఫర్ సపోజ్ ఇఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ is willing to make laws on these 4 issues, Jammu and Kashmir is not having power to make such laws, and the power to make laws on
డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, ఫినాన్స్ అండ్ కమ్యూనికేషన్ లైస్ విత్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. పాయింట్ అర్థమవుతుందా? అండ్ మిగతా ఇవి కాకుండా మిగిలిన ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొవిజన్స్ మీద జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఒకవేళ లాస్ కింద చేయాలనుకుంటే ఇట్ షుడ్ కన్సల్ట్ విత్ పార్లమెంట్ అని చెప్పి ఆర్టికల్ 370 చెప్తుంది. పాయింట్ అర్థమవుతుందా? ఆర్టికల్ 370లో ఈ 4 ఇష్యూస్, డిఫెన్స్ కానీ, ఫారిన్ అఫైర్స్ కానీ, ఫినాన్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఈ పవర్స్ అన్ని కూడా ఎవరి దగ్గర ఉంటాయి? పార్లమెంట్ చేతుల్లో ఉంటాయి. అండ్ మిగిలిన ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో మిగిలిన ప్రొవిజన్స్ మీద స్టేట్ గవర్నమెంట్ కనుక లాస్ చేయాలనుకుంటే ఇట్ షుడ్ బి డిస్కసింగ్ విత్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఆర్టికల్ 370 చెప్తుంది. ఆ తర్వాత ఆర్టికల్ 35A ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్ 35A ఇస్ అ పార్ట్ ఆర్ ఇట్ ఈస్ స్టెమ్డ్ ఫ్రమ్ ఆర్టికల్ 370. స్టెమ్డ్ ఫ్రమ్ ఆర్టికల్ 370 అంటే ఏంటి? ఇట్ వాస్ టేకెన్ ఆర్ ఎల్స్ ఇట్స్ ఎ సబ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 370. ఇక్కడ ఆర్టికల్ 35A ఏం చెప్తుంది? ఆర్టికల్ 35A is telling about permanent residents of states and their special rights and privileges. ఏం చెప్తుంది? ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ స్టేట్, విచ్ స్టేట్? జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్, అండ్ స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ దోస్ రెసిడెంట్స్. ఆ టాపిక్ మీద మాట్లాడుతుంది. ఆ టాపిక్ మీద ఏం మాట్లాడుతుంది? ఒకవేళ ఇఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ state legislative assembly is willing to make any changes or any regulations, Jammu and Kashmir is having power to make all those rules and regulations on permanent residents and వాళ్ళ యొక్క స్పెషల్ ప్రివిలేజెస్ మీద వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఆ తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే 2019 ఆగస్ట్ 5లో ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడమ్మా? 2019 ఆగస్ట్ 5. ఏంటి ఆ ఇష్యూ? అసలు ఏంటి, ఎందుకు ఈ ఆర్టికల్ 370 అనేది న్యూస్ లో ఎక్కువ ఉందంటే ఆ రోజు ఆగస్ట్ 5, 2019లో ప్రెసిడెంట్ అనే ఆయన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ బి ఇష్యూయింగ్ అన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏముంది? అసలు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 2019, కాన్స్టిట్యూషన్ ఆర్డర్ అప్లికేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ 2019 అనేది ఈయన ఇష్యూ చేస్తాడు. ఇష్యూ చేస్తూ ఈయన ఏం చెప్తాడు? విచ్ స్టేటెడ్ దట్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ అప్లికేబుల్ టు ద స్టేట్. పాయింట్ అర్థమవుతుందా? ఏం చెప్తాడు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్స్ కి అప్లికేబుల్ అవుతాయని చెప్తారు. అదేంటి సార్, ఇప్పటి వరకు అప్లికేబుల్ అవ్వలేదా, ఇప్పుడు నుంచి అప్లికేబుల్ అవుతాయా అంటే కనుక ఒకసారి మనం గమనిస్తే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రొవిజన్స్ ఏవి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్లికేబుల్ కావు ఎక్సెప్ట్ ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 370. వాటి అర్థమవుతుందా? ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 370 తప్ప ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఏ ఆర్టికల్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అప్లికేబుల్ అవ్వవు. ఆర్టికల్ 370లో ఏం రాస్తుంది? ఆర్టికల్ 370లో ఇట్ ఇస్ సేయింగ్ దట్ ఎక్సెప్ట్ ఫారిన్ అఫైర్స్, డిఫెన్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ పార్లమెంట్ చేతుల్లో ఉంటాయి. మిగిలిన ప్రొవిజన్స్ అన్ని కూడా ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ చేయాలనుకుంటే ఇట్ షుడ్ కన్సల్ట్ విత్ పార్లమెంట్. అండ్ దాంతోపాటు ఆర్టికల్ 35A సిటిజన్స్ యొక్క రెసిడెన్షిప్ గురించి జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పవర్ ఉంటుందని చెప్పి మాట్లాడతాయి. పాయింట్ అర్థమవుతుందా? ఆర్టికల్ 35A అనేది ఇట్ ఇస్ స్టెమ్ ఫ్రమ్ ఆర్టికల్ 370. కాబట్టి ఆర్టికల్ 35A కూడా ఉంటుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇండియన్ రంగం మనం ఏం చెప్తాం? ఆర్టికల్ 370 తీసేసామని చెప్తాం. కాదు, ఆర్టికల్ 367 అని చెప్పి ఇంకో ఆర్టికల్ ఉంటుంది. ఈ ఆర్టికల్ 367లో ఉన్న ప్రొవిజన్స్ ని చేంజ్ చేస్తారు. పాయింట్ అర్థమవుతుందా? అది తర్వాత ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని తీసుకొస్తారో ఇష్యూ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? పాయింట్ నెంబర్ 1, ఇష్యూ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ డేట్. ఆ తర్వాత ఏముంటుంది? పార్లమెంట్ అనేది ఎప్పుడైతే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిందో ఆ తర్వాత టైంలో పార్లమెంట్ అనేది ఒక యాక్ట్ ని తీసుకొస్తుంది. ఏంటది? పార్లమెంట్ ఆల్సో ఎనాక్టెడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ which bifurcated the states into 2 union territories. ఇప్పుడు ఈ 2 యూనియన్ టెరిటరీస్ ఏంటో పక్కన పెట్టండి. ఇక్కడ మనం గమనిస్తే క్రోనాలజీ గమనిస్తే ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తుంది,
ఆ తర్వాత పార్లమెంట్ ఇస్ సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఏ లా అండ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎన్ యాక్ట్. అండ్ ఆ యాక్ట్ని వీళ్ళు అంటే ఆ బిల్లుని వీళ్ళు పాస్ చేశారు, తర్వాత అది యాక్ట్ అయింది. ఇక్కడ మీరు క్రొనాలజీ గమనిస్తే ఫస్ట్ ప్రెసిడెంట్ వస్తున్నాడు, ఆ తర్వాత పార్లమెంట్ ఈస్ కమింగ్. సో ఇన్ జనరల్ if parliament is willing to divide any state, parliament is having power to do that. Then why president is coming? ఎందుకు వస్తున్నారు ప్రెసిడెంట్ మధ్యలో? బికాస్ ఇక్కడ పొలిటికల్ గేమ్ ఒకటి జరిగింది. ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడైతే తీసుకొస్తున్నారో, ఈ యాక్ట్ ఎప్పుడైతే తీసుకురావాలనుకున్నారో, అప్పుడు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లో ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని పక్కన పెట్టేసి ప్రెసిడెన్షియల్ రూల్ అనేది స్టార్ట్ చేశారు. ప్రెసిడెంట్ రూల్ అనేది పెట్టేశారు. ఎప్పుడు 2019లో. ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ ఉందో ఆ టైంలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదు, ఎగ్జిస్టెన్స్ లో ఉండదు. కాబట్టి ఈ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ని ఉపయోగించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆ ఆర్డినెన్స్ ఏది? ఎప్పుడైతే ఆర్డినెన్స్ వచ్చిందో దాని తర్వాత పార్లమెంట్ అనేది ఆర్డినెన్స్ ని యాక్సెప్ట్ చేయాలి, ఆర్ఎల్స్ ఆ ఆర్డినెన్స్ ని రిపల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ప్రెసిడెంట్ అనే ఆయన ఓన్ గా ఆర్డినెన్స్ ని రిపల్ చేయొచ్చు. 3 విధానాలు ఉంటాయి. అది తర్వాత క్లాస్ లో మనం చూద్దాం. ఎప్పుడైతే ఈ ఆర్డినెన్స్ ని కంటిన్యూ చేయాలని చెప్పి ప్లాన్ తో పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఈ బిల్లుని తీసుకొచ్చి యాక్ట్ గా మార్చారు. పాయింట్ అర్థమవుతుందా? ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాసెస్ వీళ్ళు క్రోనాలజీ ఫాలో అవుతున్నారో కొన్ని పిటిషన్స్ అనేవి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఎందుకు? వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా చేస్తున్నారు. దే ఆర్ గోయింగ్ అగైన్స్ ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషనాలిటీ అని చెప్పి కొన్ని పిటిషన్స్ వేశారు. ఆ కేసు యొక్క సోర్స్ అనేది ఇక్కడ ఉంది. పాయింట్ అర్థమైందా? తర్వాత జడ్జిమెంట్ కనుక మనం గమనిస్తే వాట్ సుప్రీం కోర్ట్ హ్యాడ్ సెడ్ ఇన్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్. సో ఇఫ్ యూ సీ ద జడ్జ్మెంట్, సుప్రీం కోర్ట్ ఈస్ upholding the presidential proclamation of August 2019, and Supreme Court held that Jammu and Kashmir did not retain any element of sovereignty after it acceded to India in 1947 అని చెప్పి ఫస్ట్ లైన్ చెప్తుంది. అంటే ఏంటి? సుప్రీం కోర్ట్ ఎప్పుడైతే కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత సుప్రీం కోర్ట్ ఈస్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ దిస్ ప్రెసిడెంట్ హ్యాస్ డన్ ఇట్ ఈస్ రైట్. అండ్ ఎందుకు రైట్? బికాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి సావరినిటీ లేదు. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ సావరినిటీ అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాకపోతే ఒక ప్రొవిజన్ ఉంది 370 రూపంలో. ఆ ప్రొవిజన్ ని మీరు చూపించి యూ కెనాట్ సే దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్ ఎ సావరిన్ స్టేట్. పాయింట్ అర్థమవుతుందా? సో లాజికల్ గా మాట్లాడితే దెర్ ఈస్ నో సావరినిటీ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్. వెన్ అది ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా ఇండియాలో జాయిన్ అయిపోతుందో అప్పుడే దాని సావరినిటీ పోయింది. కాకపోతే మన వాళ్ళు కొద్దిగా స్పెషల్ కండిషన్స్ ఇచ్చారు, స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. పాయింట్ టు బి నోటెడ్. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు is saying that Article 370 is not a permanent provision, it is a temporary provision and transitional provision. So whenever we are talking about temporary and transitional provision, we should understand that article can be amended or that article can be removed. There is a provision for that. We cannot say that Article 370 should remain permanent. Point అర్థమవుతుందా? టెంపరీ అంటే ఏంటి? ఎప్పుడైనా ఊడొచ్చు. ఇది సెకండ్ పాయింట్. జమ్మూ అండ్ కాశ్మీర్ కాపాడుతున్న సెకండ్ పాయింట్ ఇది. తర్వాత ఆ సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కోట్ చేసింది సుప్రీంకోర్టు అనేది. అయ్యా ఈ ఆర్టికల్ 370 అనేది టెంపరీ ప్రొవిజన్ కాబట్టి మార్చే ప్రాబబిలిటీస్ ఉంటాయి, మార్చుకోవచ్చు, అది కోట్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టు ఇంకో స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే, అవును యూనియన్ టెరిటరీస్ ని వీళ్ళు కార్వ్ చేశారు. అంటే ఏంటి? ఒక స్టేట్ ని డివైడ్ చేసి దే డివైడెడ్ ద స్టేట్ అండ్ దే మేడ్ 2 యూనియన్ టెరిటరీస్ అవుట్ ఆఫ్ ఇట్. ఏంటవి? జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. అండ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. యూ కెనాట్ డివైడ్ ద స్టేట్ అండ్ యూ కెనాట్ మేక్ 2 యూనియన్ టెరిటరీస్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేది పాయింట్. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టు ఈస్ సేయింగ్ దట్ గో అండ్ రీడ్ ఆర్టికల్ 3. ఎందుకు? ఆర్టికల్ 3లో ఏముంటుంది? ఆర్టికల్ 3 విల్ బి టెలింగ్ దట్ పార్లమెంట్ ఈస్ హ్యావింగ్ పవర్ టు క్రియేట్ స్టేట్స్ by dividing the existing state. It can alter the boundaries, it can change the name of the state. Point అర్థమవుతుందా?
అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఉన్న స్టేట్ ని ఎన్ని స్టేట్స్ అయినా డివైడ్ చేయొచ్చు, ఎన్ని యూనియన్ టెరిటరీస్ అయినా డివైడ్ చేయొచ్చు, నేమ్ చేంజ్ చేయొచ్చు అండ్ బౌండరీస్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 3 చెప్తుంది. అండ్ వీళ్ళు ఆర్టికల్ 3 ప్రకారం ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ గా డివైడ్ చేశారు. కాబట్టి మీరు ఏదైతే పాయింట్ చెప్తున్నారో యూనియన్ టెరిటరీస్ గా ఎందుకు చేశారు అని చెప్పి, అది కాన్స్టిట్యూషనాలిటీ కాదని చెప్తున్నారో ఆర్టికల్ 3 లో మెన్షన్ చేస్తుంది. కాబట్టి ఎస్, గవర్నమెంట్ ఏదైతే చేసిందో అది కరెక్టే అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. పాయింట్ అర్థమవుతుందా? సుప్రీంకోర్టు ఏ బేసిస్ మీద ఇచ్చింది? 3. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర దేర్ ఇస్ నో ఎలిమెంట్ ఆఫ్ సావరెనిటీ, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ వీళ్ళు ఏదైతే ఆర్టికల్ మెన్షన్ చేస్తున్నారో ఆర్టికల్ 370 అనేది, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ప్రొవిజన్, ఇట్ ఈస్ టెంపరీ ప్రొవిజన్. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తుందంటే, యూనియన్ టెరిటరీస్ ని చేయొచ్చు, సెంట్రల్ పార్లమెంట్ అనేది యూనియన్ టెరిటరీస్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత పాయింట్ లో ఏం చెప్తుందంటే, ఈ కింద ఇచ్చిన స్టేట్మెంట్ ను వాళ్ళు కోట్ చేస్తారు. అంటే ఏంటి, ఆర్టికల్ 3 ని వాళ్ళు కోట్ చేస్తూ చెప్పారనమాట. ఆర్టికల్ 3 లో ఏం రాస్తుంది, పార్లమెంట్ బై లా ఫార్మ్ ఏ న్యూ స్టేట్ బై సెపరేషన్ ఆఫ్ టెరిటరీ ఫ్రమ్ ద స్టేట్ ఆర్ బై యునైటింగ్ 2 or more states ఆర్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ బై యునైటింగ్ ఎనీ టెరిటరీ టు ఏ పార్ట్ ఆఫ్ ఎనీ స్టేట్. పాయింట్ అర్థమైందా? వాళ్ళు ఇది చూపించారనమాట. ఇదంతా ఆర్టికల్ 3 లో ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం వాళ్ళు చేసింది కరెక్ట్. దాంతోపాటు అకార్డింగ్ టు ఆర్టికల్ 3, ద వర్డ్ స్టేట్ యూజ్డ్ ఇన్ ఆర్టికల్ 3 clause A ఇంక్లూడ్స్ ఏ యూనియన్ టెరిటరీ. వీళ్ళకి ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే, జనరల్ గా ఆర్టికల్ 3 లో పాపం వాళ్ళకి ఆ డౌట్ రావడం కూడా వచ్చుండొచ్చు. ఎందుకు, ఆర్టికల్ 3 లో ఎక్కడ యూనియన్ టెరిటరీ గురించి మాట్లాడట్లే. ఆర్టికల్ 3 మొత్తం ఏం చెప్తుంది, ఒక స్టేట్ ఉంటుంది, దాని 2 ముక్కలు చేసి ఇంకో స్టేట్ చేసుకో, ఆర్ ఎల్స్ ఎక్కడైనా ఏరియాస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చి కలిపి ఇంకో స్టేట్ చేసుకో అని చెప్పి చెప్తుంది. ఈ పెద్ద మనుషులు ఏం చేశారు, అక్కడ స్టేట్ అని ఉంది, మీరు యూనియన్ టెరిటరీ అని మార్చారు అని చెప్పి ఆ లాజిక్ తో వెళ్ళారు. కానీ ఈ ఆర్టికల్ 3 లోనే ఆర్టికల్ 3 clause A లో ఉంటుంది ఏంటి, యూనియన్ టెరిటరీ కూడా ఆ స్టేట్ అనే వర్డ్ కిందకు వస్తుంది అనమాట. పాయింట్ అర్థమైందా? అది. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ ఆర్టికల్ 3 కనుక మనం చూస్తే మరి ఇదంతా బాగానే ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం యూ కెన్ క్రియేట్ ఎ స్టేట్, గుడ్, వెరీ గుడ్. బట్ అదే ఆర్టికల్ 3 లో దేర్ ఆర్ 2 ప్రొవిజన్స్. ఏంటది, వెన్ ఎవర్ పార్లమెంట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ స్టేట్, పాయింట్ టు బి నోటెడ్, ఏంటది, వెన్ ఎవర్ పార్లమెంట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ స్టేట్, ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అనేది, రికమెండేషన్ అనేది ఉండాలి. అది పాయింట్ నెంబర్ 1. ఏం చెప్తుంది, పాయింట్ నెంబర్ 1 is saying that any bill shall be introduced in either of the houses of parliament on the recommendations of president. అంటే ఏంటి, ప్రెసిడెంట్ చెప్తేనే, ఇది ఆల్రెడీ మీరు వినేసిన క్లాస్, ఒకవేళ ప్రెసిడెంట్ చెప్తేనే, ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్, ప్రియార్ రికమెండేషన్ మీదనే ఈ బిల్ ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఏ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి, రిగార్డింగ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్ ఆర్ రిగార్డింగ్ క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్. అది ప్రొవిజన్ నెంబర్ 1. అండ్ ప్రొవిజన్ నెంబర్ 2 ఏం చెప్తుంది, ఇఫ్ పార్లమెంట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ న్యూ స్టేట్, ఇఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ వేర్ వెస్టెడ్ ఇన్ దట్ లా, అప్పుడేం చేయాలి, డెసిషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ షుడ్ బి టేకెన్. డెసిషన్ కంటే కూడా ఒపీనియన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ షుడ్ బి టేకెన్. ఇది సెకండ్ ప్రొవిజన్ చెప్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ కేసులో అసలు అక్కడ ప్రెసిడెంట్ ఆర్డర్ ఉంది కాబట్టి, ప్రెసిడెంట్ రూల్ ఉంది కాబట్టి, అక్కడ మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అసలు లేదు కాబట్టి సెకండ్ ప్రొవిజన్ ని వీళ్ళు ఫాలో అవ్వలేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కావాలని చెప్పి ప్రెసిడెంట్ రూల్ ఇంట్రడ్యూస్ చేసి, ప్రెసిడెంట్ రూల్ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అనే ఆయన గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తారు కాబట్టి, మోస్ట్లీ గవర్నమెంట్ ఫేవర్ గా ఉంటారు కాబట్టి ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని పార్లమెంట్ లో బిల్లుని యాక్ట్ లాగా వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. ఇది జరిగిన ప్రాసెస్. ఇఫ్ యు సీ, ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు కూడా సేమ్ వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఏంటది, ఆంధ్రప్రదేశ్ ని వీళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్రాగా డివైడ్ చేయాలనుకున్నప్పుడు
ఫస్ట్ ప్రియర్ రికమెండేషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ద్వారా ఆ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పార్లమెంట్ లో పాస్ చేస్తారు, సారీ పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో వెన్ దిస్ బిల్ వాస్ ఇంట్రడ్యూస్ ఇన్ పార్లమెంట్, సిన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ Andhra and Telangana is vested, that bill will be sending to respective state to get their opinion. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ సపోజ్ if that particular state legislative assembly is not willing to bifurcate, point అర్థమవుతుందా? If they are sending bill regarding the bifurcation and if that particular state legislative assembly is not willing to get bifurcated, it will not give the consent. అప్పుడు ఏమవుతుంది? Even though if state legislative assembly is not giving consent, the opinion of state legislative assembly is not taken into consideration. పాయింట్ అర్థమవుతుందా? మరి కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు ఎందుకు పంపించాలి అంటే ఒక ఫార్మాలిటీ కోసం పంపించాలి. ఈవెన్ దో ఇఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్, by using the power of parliament can bring that law. పాయింట్ అర్థమవుతుందా? మన ఆంధ్రప్రదేశ్ టైంలో జరిగిన ఇష్యూ అది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే, we will be talking about యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అనేది పాలిటీలో పెద్ద జోక్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పెద్ద జోక్ అది. ఎందుకు జోక్ అంటే విల్ బి సీయింగ్ ఎందుకు జోక్ చూద్దాం. బట్ అంతకంటే ముందు కంటెక్స్ట్ ఏంటి, వై వీఆర్ టాకింగ్ అబౌట్ యాంటీ డిఫెక్షన్ లా? బికాస్ రీసెంట్లీ మహారాష్ట్ర స్పీకర్ డిస్మిస్డ్ ఆల్ పిటిషన్స్ సీకింగ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. ఇందాక మనం స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఈ మహారాష్ట్ర స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆయన ఈ యాంటీ డిఫెక్షన్ లా మీద వచ్చిన పిటిషన్స్ అన్ని కూడా డిస్క్వాలిఫై చేసేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడితే కనుక, ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదు. మరి ఎక్కడ ఉంది? అసలు కాన్స్టిట్యూషన్ లో ఉందా? ఎస్ ఉంది, కాన్స్టిట్యూషన్ లో ఉంది. బట్ ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి కాన్స్టిట్యూషన్ లో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎప్పుడు? 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సారీ అది ఏ అమెండ్మెంట్ యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985. అప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ లా అనే ప్రొవిజన్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు? షెడ్యూల్ 10 లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఏ షెడ్యూల్లో? షెడ్యూల్ 10. మనకి టోటల్ గా ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి? 12 షెడ్యూల్స్ ఉంటాయి. అందులో 10th షెడ్యూల్లో ఇది పెట్టారనమాట తీసుకొని. అండ్ ఈ యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే, జనరల్ గా ఫర్ సపోజ్ ఇఫ్ ఏ క్యాండిడేట్ ఈస్ electing from any constituency, from any party, that particular member should not join other political party. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఎంపీ క్యాండిడేట్ గా నుంచుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ యాజ్ అన్ ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ ఏ పార్టీ కాల్డ్ ఏబిసి. ఇప్పుడు నేను విన్ అయిన తర్వాత ఐఎమ్ నాట్ విల్లింగ్ టు కంటిన్యూ ఇన్ దట్ పొలిటికల్ పార్టీ and I am going to join another political party called XYZ. So, ఈ ABC పొలిటికల్ పార్టీ ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ హ్యావింగ్ అథారిటీ టు మేక్ మీ డిస్క్వాలిఫై. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏంటి? నా దగ్గరికి వెళ్తే మీరు వేరే పార్టీలోకి వెళ్తున్నాడు కాబట్టి మనం డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి అధికారం ఉంటుంది. ఆ అధికారం దేని వల్ల వస్తుంది? యాంటీ డిఫెక్షన్ లా వల్ల వస్తుంది. యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఒక పార్టీలోకి వెళ్తే వేరే పార్టీలోకి వెళ్ళకూడదు. అలా వెళ్తే కనుక ఆయన మీద యాంటీ డిఫెక్షన్ లా అనేది పెడతారనమాట. ఇది ఎందుకు తీసుకొచ్చారు 1985లో? 1985లో ఎందుకు తీసుకొచ్చారంటే, అంతకంటే ముందు ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఒక పార్టీలో ఉంటారు, ఆ తర్వాత లంచ్ టైంలో ఒక పార్టీలో ఉంటారు, ఆ తర్వాత డిన్నర్ టైంలో ఒక పార్టీలో ఉంటారు. మనం చాలా మూవీస్ లో చూసే ఉంటాం. సో ఎప్పుడైతే ఇలా ఒకదాని నుంచి ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్నారో, వీళ్ళు ఏం భావించారంటే దే ఆర్ మేకింగ్ ఫూల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి భావించి
ఆ డెమోక్రసీని కాపాడదామని చెప్పే ఉద్దేశంతో యాంటీ డిఫెక్షన్ లాని తీసుకొచ్చారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా మీద ఈ డిస్క్వాలిఫికేషన్స్ ఏవైతే పిటిషన్స్ పెడతారో ఆ డిస్క్వాలిఫికేషన్స్ పిటిషన్ మీద డెసిషన్ తీసుకునే అధికారం ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ ఆర్ స్టేట్స్ లో మాట్లాడితే కనుక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మరి ఇంతకీ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు? ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏంటి? స్పీకర్ దగ్గర పవర్ ఉంటుంది ఒక పర్సన్ ని డిస్క్వాలిఫై చేయాలంటే యాంటీ డిఫెక్షన్ లా ఆధారంగా. బాగానే ఉంది కదా సార్, స్పీకర్ అంటే మంచిగా జడ్జి లాగా అందరి వైపు మాట్లాడతాడు కాబట్టి వాడు బాగా చేస్తారు కదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఈ స్పీకర్ అనే పర్సన్ ఎలా ఎలక్ట్ అవుతాడు? ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ ప్రెసెంట్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ మీకు ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకసారి గమనించండి. అందులో ఒక పర్సన్ స్పీకర్ గా ఉంటాడు. ఆ స్పీకర్ కి ఎవరిని ఎలక్ట్ చేస్తారు? అండ్ ఆయన ఏ పార్టీ నుంచి వస్తాడు? ఎవరైతే ఎలక్షన్ గెలుస్తారో ఆ పార్టీలో నుంచి ఒక పర్సన్ ని తీసుకెళ్లి స్పీకర్ గా కూర్చోబెడతారు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు అపోజిషన్ పార్టీ నుంచి కనుక కొంతమంది ఎమ్మెల్యే ఈ పార్టీలోకి వచ్చారనుకోండి, రూలింగ్ పార్టీలోకి. ఇప్పుడు అపోజిషన్ పార్టీ అనేది సార్ వీళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లికబుల్ చేయండి అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ స్పీకర్ ఎవరు? రూలింగ్ పార్టీ యొక్క మనిషి. నౌ టెల్ మీ, స్పీకర్ యాక్సెప్ట్ చేస్తాడా? ఒకవేళ స్పీకర్ కనుక యాంటీ డిఫెక్షన్ లో పెట్టారనుకోండి ఏమవుతుంది? వాళ్ళని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు. ఎలక్షన్స్ లో రిజల్ట్ ఏమొస్తుందో పక్కన పెట్టండి. కానీ ఎప్పుడైతే అపోజిషన్ నుంచి రూలింగ్ పార్టీకి వస్తారో రూలింగ్ పార్టీకి నెంబర్ పెరుగుతుంది. ఎప్పుడైతే నెంబర్ పెరుగుతుందో ఆ పార్టీకి సంబంధించిన మనిషే ఈ స్పీకర్. వై విల్ హీ బీ డూయింగ్ సచ్ యాక్టివిటీ? పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి లా తీసుకొచ్చారు. కాకపోతే ఈ డిసైడింగ్ అథారిటీ అనేది వీళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర పెట్టారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర పెట్టడం అంటే ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగకి తాళం ఇచ్చినట్టే. దొంగతనం చేయమని ఆ దొంగకి తాళం ఇచ్చినట్టే. ఈ లా అనేది ప్రివేల్ అవ్వదు. ఇట్ ఇస్ అ బిగ్ జోక్ ఇన్ పాలిటీ. ఆ తర్వాత డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు అవుతుంది? సరే పక్కన పెట్టండి. సో వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ వెన్ ఏ పర్సన్ గెట్స్ డిస్క్వాలిఫైడ్? సో ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ప్రొవిజన్స్, యాక్చువల్లీ దేర్ వేర్ సమ్ రూల్స్. ఏంటది? రూల్ నెంబర్ 1, if a person is willing to get voluntarily give up his membership, then that such person can be disqualified. Point అర్థమవుతుందా? ఏంటది? వాలంటరీ గివింగ్ అప్. Now we'll be talking about second point. What is the second point is saying? Second point is saying that if any person has voted against the will of that political party, in such cases that particular person can be disqualified. Point అర్థమవుతుందా? అంటే ఏంటి? ఈ పొలిటికల్ పార్టీ is saying that don't vote in favor of any law. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, if Congress party is saying that to its members, if it is saying that don't vote in favor of Constitution for Citizenship Amendment Act 2019 అని చెప్పి ఒక రూలింగ్ పాస్ చేసింది. ఎవరికి? టు ద మెంబర్స్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ పార్టీ. నౌ ఫర్ సపోజ్ if 10 MPs were voting against the favor of the political party, against the favor of or else against the judgment or against the instructions of Congress party, then there is a provision to disqualify those MPs. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏంటి? పొలిటికల్ పార్టీ యొక్క డెసిషన్ అనేది బైండింగ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇఫ్ యు సీ ద థర్డ్ రూల్, ఇఫ్ ఎనీ ఇండిపెండెంట్ మెంబర్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఎనీ ఇండిపెండెంట్ మెంబర్ బికమ్స్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ బికమ్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇఫ్ సచ్ పర్సన్, ఆ పర్సన్ అనే ఆయన డిస్క్వాలిఫై అవ్వాలి అంటే కనుక ఇక్కడ గ్యాప్ ఇచ్చి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండిపెండెంట్ మెంబర్ గురించి మాట్లాడుతున్నాం.
ఇండిపెండెంట్ మెంబర్ అంటే ఎవరు? ఇండిపెండెంట్ మెంబర్ అంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండివిజువల్ గా ఎలక్షన్స్ లో కండక్ట్ చేసే వాళ్ళని ఇండిపెండెంట్ మెంబర్స్ అంటాం. మనకి తెలియాలంటే రీసెంట్ గా తెలంగాణ ఎలక్షన్స్ లో బరెలక్క అని చెప్పి ఒక ఆవిడ ఇండిపెండెంట్ మెంబర్ గా పోటీ చేసింది. ఆవిడ గెలిచిందా ఓడిపోయిందా పక్కన పెట్టండి, కానీ ఏ పొలిటికల్ పార్టీ యొక్క సపోర్ట్ లేకుండా, ఏ పొలిటికల్ పార్టీ యొక్క సింబల్ తో కాకుండా మనం వెళ్ళి కనుక ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే వాళ్ళని మనం ఇండిపెండెంట్ మెంబర్స్ అంటాం. ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ మెంబర్ అనే ఆయన డిస్క్వాలిఫై అవ్వాలి అంటే కనుక ప్రొవిజన్స్ ఏంటి? ఫర్ సపోజ్ ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతారంటే, ఈ ఇండిపెండెంట్ మెంబర్ ఇఫ్ ఈస్ జాయినింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ విన్నింగ్ ద ఎలక్షన్, he will be coming under disqualification. పాయింట్ అర్థమవుతుందా? అంటే ఏంటి, ఇండిపెండెంట్ మెంబర్ గెలిచిన తర్వాత ఏ పొలిటికల్ పార్టీలో కూడా జాయిన్ అవ్వకూడదు. సపోర్ట్ చేయొచ్చు, అది వేరే విషయం, బయట అందరూ అదే చేస్తారు. ఒకవేళ ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటే కనుక మనం వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వకూడదు. బిల్స్ లో సపోర్ట్ చేయొచ్చు, ఓటింగ్ లో సపోర్ట్ చేయొచ్చు, పార్లమెంట్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో సపోర్ట్ చేయొచ్చు, కానీ ఆ పార్టీలో జాయిన్ అవ్వకూడదు. ఒకవేళ అలా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళని మనం డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫోర్త్ ప్రొవిజన్, దిస్ ఫోర్త్ ప్రొవిజన్ ఈస్ టాకింగ్ అబౌట్ నామినేటెడ్ మెంబర్స్. హూ ఈజ్ ఎ నామినేటెడ్ మెంబర్? ఈ నామినేటెడ్ మెంబర్ కనుక, ఈ నామినేటెడ్ మెంబర్ గురించి ఒకసారి చూస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే ఆయన, దెర్ ఈస్ అ ప్రొవిజన్ టు నామినేట్ సమ్ 12 మెంబర్స్ టు పార్లమెంట్. అలాగే గవర్నర్ దగ్గర కూడా కొంతమంది ఎమ్మెల్సీస్ నామినేట్ అయ్యి వస్తారు. ఎవరైనా సరే నామినేటెడ్ అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకుండా ఎవరైతే నామినేటెడ్ బేసిస్ మీద మెంబర్స్ అవుతారో, ఎయిదర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ మెంబర్ ఆఫ్ కౌన్సిల్, ఏదైనా కానీ, ఇలా నామినేట్ అయిన పర్సన్ he should not join another political party after 6 months. ఇక్కడ పాయింట్ చూడండి, అంటే ఏంటి, 6 months లోపల అయినా పొలిటికల్ పార్టీస్ లో జాయిన్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ మనకు తెలిసిన ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ వాజ్ ప్రీవియస్ గా ఈజ్ ఎంపీ రాజ్యసభ. ఇప్పుడు ఈ సచిన్ టెండూల్కర్ అనే పర్సన్ ఇఫ్ హీఈస్ విల్లింగ్ టు జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ 6 months of his joining, then he doesn't come under disqualification. If same Sachin Tendulkar is willing to join a political party after 6 months of his joining, then he will be coming under this anti-defection law. Disqualify అవుతారన్నమాట. ఇవి 4 ప్రొవిజన్స్. ఇక్కడ ఈ ఇండిపెండెంట్ మెంబర్, నామినేటెడ్ మెంబర్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే, దేర్ వేర్ మెనీ ఇన్సిడెంట్స్ వేర్ సచ్ స్టేట్మెంట్స్ వేర్ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్ and many aspirants have done blunders. ఎందుకు? ఎగ్జామ్ ప్రెషర్ లో వాళ్ళు ఇండిపెండెంట్ మెంబర్, నామినేటెడ్ మెంబర్ కి వాళ్ళు అటు ఇటు చేసుకుంటారు. ఈ ప్రొవిజన్ ఆ ప్రొవిజన్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టే నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఇండిపెండెంట్ మెంబర్ అండ్ నామినేటెడ్ మెంబర్. ఇండిపెండెంట్ మెంబర్ అంటే ఎవరితో సంబంధం లేకుండా మనం గెలిచామనుకోండి, వి షుడ్ నాట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. నామినేటెడ్ మెంబర్ అనుకోండి, ఎవడో నామినేట్ చేస్తాడు కాబట్టి, నామినేట్ చేశారు కాబట్టి పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతాడు అని అనుకుందాం, కానీ 6 months తర్వాత జాయిన్ అవ్వకూడదు. 6 months లోపలే జాయిన్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు నేనున్నానమ్మా, నన్ను ప్రెసెంట్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో సెంట్రల్లో, ఆ పార్టీ కనుక నన్ను రికమెండ్ చేసింది ప్రెసిడెంట్ కి, ఇతన్ని రాజ్యసభకు పంపించండి అని చెప్పి. నన్ను రాజ్యసభకు పంపించారు. నేనేం చేయొచ్చు, నన్ను ఈ పార్టీ అనేది నన్ను రికగ్నైజ్ చేసింది కాబట్టి, నన్ను నామినేట్ చేశారు కాబట్టి ఈ పార్టీలో నేను వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చు? 6 months లోపల వెళ్ళొచ్చు, 6 months తర్వాత వెళ్ళకూడదు. ఓకే, సో ఇండిపెండెంట్ మెంబర్ అండ్ నామినేటెడ్ మెంబర్ మధ్యలో డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇందాక చూసిన జోక్ ఏంటయ్యా అంటే, ఈ పవర్ మొత్తం ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది, అది పెద్ద జోక్. ఇది జోక్ నెంబర్ 2. ఎక్సెప్షన్స్ ఏంటవి? ఒకవేళ ఏదైనా పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీలోకి వెళ్ళాలంటే కనుక జనరల్ గా డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు అని చెప్పి చెప్తాం. ఎలా? ఇందాక ఇచ్చిన 4 ప్రొవిజన్స్ లో ఏదో ఒక ప్రొవిజన్ ఉపయోగించి. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి? ఒకవేళ పొలిటికల్ పార్టీలో ఇఫ్ దేర్ ఆర్ 100 people, అవుట్ ఆఫ్ దిస్ 100 people, ఇఫ్ 2/3 of members are willing to join అదర్ పొలిటికల్ పార్టీ, అటువంటి సిచ్యువేషన్ లో ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది పనిచేయదు.
ఎందుకు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు జాయిన్ అనదర్ పొలిటికల్ పార్టీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2/3 ఆఫ్ లెజిస్లేటర్స్ అంటే ఏంటి? రీసెంట్ గా మనకి 2019 ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ కనుక ఒకసారి చూస్తే తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేస్ టిఆర్ఎస్ లో కలిసిపోయారు. వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ రాదా అంటే రాదు. ఎందుకంటే గెలిచిన వాళ్ళలో 2/3 మెంబర్స్ మెజారిటీ వచ్చి ఇందులో కలిశారు కాబట్టి ఆ 2/3 అనేది ఏదైతే ఉందో దాని ఆధారంగా అక్కడ డిస్క్వాలిఫికేషన్ అనేది అవ్వలేదన్నమాట. పాయింట్ అర్థమవుతుందా? అంటే సింపుల్ గా చెప్పాలంటే మర్జ్ చేసేయడం. ఒక 2/3 వస్తున్నారంటే ఏంటి? ముగ్గురు ఉంటే ముగ్గురులో ఇద్దరు వచ్చేస్తున్నారు అంటే ఒకరు రావట్లేదు. ముగ్గురులో ఇద్దరు వచ్చేస్తున్నారంటే ఏంటి? మెజారిటీ పార్టీ అనేది మెర్జ్ అయిపోతుంది అందులో. ఓకే, ఆ తర్వాత ఇంకో ఎక్సెప్షన్ ఏంటయ్యా అంటే ఇది థర్డ్ జోక్ నెంబర్ 3 ఏంటి? ఈ ఎలక్ట్ అయిన లోక్సభ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ తర్వాత మన అసెంబ్లీలో ఉన్న స్పీకర్ కానీ స్పీకర్ గా ఎలక్ట్ అయిన తర్వాత ఫార్మాలిటీగా ఏం చేస్తాడంటే ఆయన పార్టీ యొక్క మెంబర్షిప్ ని ఆయన రిజైన్ చేస్తాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్పీకర్ ఎవరైతే ఉన్నారో మన పార్లమెంట్ లో ఆ ఓం బిర్లా అనే ఆయన హీ విల్ బి రిజైనింగ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి ఆయనకి సంబంధం ఉండదు. ఎందుకు? స్పీకర్ అనేది ఇట్స్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాబట్టి. ఎప్పుడైతే ఆయన స్పీకర్ పోస్ట్ నుంచి బయటకు వచ్చేస్తారో అప్పుడు వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ మెంబర్షిప్ తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోకుండా ఉండొచ్చు. కానీ ఆ ఎక్సెప్షన్ అనేది ఈ పెద్ద మనిషికి ఇచ్చారు. ఎవరికి? స్పీకర్కి. ఎందుకు? పార్టీతో సంబంధం ఉండదు కాబట్టి తన కళ్ళ ముందు ఏమైనా అన్యాయాలు జరుగుతుంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జరుగుతూ ఉంటే ఈయన ఒక ఎంపైర్ లాగా ఉంటాడు కాబట్టి ఆ బాధ్యతలు అనేవి ఆయనకి ఇచ్చారు. ఇది ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు ఒక జోక్ ఉండేది. మేము చిన్నప్పుడు ఏంటి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉంటే ఇండియన్ ఫ్యాన్ పాకిస్తాన్ ఫ్యాన్ మాట్లాడుకునే వాళ్ళంట. ఇండియన్ ఫ్యాన్ వచ్చి మా దగ్గర సచిన్ ఉన్నాడు, సెంచరీలు బాగా కొడతారు, మా దగ్గర జహీర్ ఖాన్ ఉన్నాడు, వికెట్లు బాగా తీస్తారని చెప్పి మన వాళ్ళు పొగుడుతున్నారు. పాకిస్తాన్ వాడు విని 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 చివరికి ఒక విషయం చెప్తా అంట. ఏంటి? మీ దగ్గర అంతమంది ఉన్నారు కదా, అయినా మ్యాచ్ మేమే గెలుస్తాం. ఎలాగో తెలుసా? మా దగ్గర ఎంపైర్ ఉన్నాడు. సో అలా ఉంది ఈ పద్ధతి. లా చేశారు, కాన్స్టిట్యూషన్ లో పెట్టారు, రూల్స్ ఫామ్ చేశారు, బాగానే ఉంది. కానీ అవన్నీ తీసుకెళ్లి స్పీకర్ చేతిలో పెట్టారు. స్పీకర్ ఎవడు? ఇది రిప్రజెంటేటివ్ ఆఫ్ రూలింగ్ పార్టీ. ఒకవేళ రూలింగ్ పార్టీ నుంచి మెంబర్స్ కనుక అపోజిషన్ పార్టీలోకి వెళ్తే ఫస్ట్ ఈయనే వచ్చి బాబు మీరు డిస్క్వాలిఫై అవుతారని చెప్పి చెప్తాడన్నమాట. ఒకవేళ ఆపోజిట్ లో జరిగితే నిద్రపోతా ఉంటాడు, సంబంధం లేదని చెప్పి చెప్పేస్తాడు. ఎందుకు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎందుకు ఆయన రెస్పాండ్ అవ్వడు అంటే బికాస్ ఈ లాలో ఇట్ డజంట్ ప్రొవైడ్ ఏ టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యావ్ టు డిసైడ్ ఆన్ యాంటీ డిఫెక్షన్ కేసెస్. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకు? ఆ టైం లిమిట్ అనేది ప్రిస్క్రైబ్ చేయలేదు ఈ లాలో. అంటే ఏంటి? అపోజిషన్ పార్టీ వాళ్ళు స్పీకర్ దగ్గర పిటిషన్ పెట్టుకుంటే టైం లిమిట్ లేదు కాబట్టి వాడు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ పిటిషన్ మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే టైం లిమిట్ కనుక పెడితే ఒక 2 months లో రెస్పాండ్ అవ్వాలి. నువ్వు చేస్తావా చేయవా? ఆ టైం లిమిట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనే వచ్చేది. కానీ ఇక టైం లిమిట్ లేకపోవడం వల్ల ఒకటి రూలింగ్ పార్టీ చేతిలో ఉండిపోతుంది, ఇంకోటి టైం లిమిట్ లేకపోవడం వల్ల వాళ్ళు అలాగే ప్రొలాంగ్ చేస్తూ వస్తారు. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఆ తర్వాత విప్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకు? విప్ అనేది కొత్త టాపిక్ కాదు, ఇట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ టాపిక్. ఇందాక మనం చెప్తాం పార్టీ డెసిషన్ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ డెసిషన్ కి బైండ్ అయి ఉండాలి అని చెప్పి మనం చెప్తాం. ఆ పార్టీ డెసిషన్ కి బైండ్ అయి ఉండాలి అనే టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం విప్ అని చెప్పి పిలుస్తాం. ఈ విప్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి కాన్స్టిట్యూషన్ లో రూల్ 2 ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లాలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా? రూల్ 2 ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లాలో ఈ విప్ అనే టర్మ్ ఉంటుంది. అండ్ పార్లమెంట్ లో కనుక చూస్తే పార్లమెంట్ పర్లాన్స్ అంటే పార్లమెంట్ లాంగ్వేజ్ లో ఈ విప్ కి 2 అర్థాలు వస్తాయి. దిస్ ఈస్ హ్యావింగ్ 2 మీనింగ్స్. నెంబర్ వన్ ఏంటంటే నెంబర్ 1 ఈస్ టాకింగ్ అబౌట్
ఏ రిటర్న్ ఆర్డర్ ఫర్ ఏ పార్టీ మెంబర్స్ టు ఫాలో సర్టెన్ డైరెక్షన్, అది ఏదైతే ఉంటుందో ఆ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని విప్ అని చెప్పి పిలవచ్చు. దేన్ని పిలవచ్చు? ఏదైతే పార్టీ డైరెక్షన్స్ ఇస్తుందో, ఏదైతే పార్టీ ఆర్డర్స్ ఇస్తుందో ఆ ఆర్డర్స్ ని మనం విప్ అని చెప్పి పిలుస్తాం. ఇంకొక మీనింగ్ కూడా ఉంది ఈ విప్ కి. ఆ మీనింగ్ ఏంటి అంటే ఏ డిసిగ్నేటెడ్ అఫీషియల్ ఆఫ్ ద పార్టీ హూ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ సచ్ ఏ డైరెక్షన్. అంటే ఏంటి? ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉందమ్మా, ఈ రూలింగ్ పార్టీ దగ్గర ఈ రూలింగ్ పార్టీలో ఉన్న మెంబర్స్ అందరికీ ఒక డైరెక్షన్ పంపించాలంటే ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని సెలెక్ట్ చేసుకొని ఆ పర్సన్ ద్వారా రూలింగ్ పార్టీలో ఉన్న మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. అలా సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ని కూడా మనం విప్ అని చెప్పి పిలుస్తాం. అండ్ ఈ ఆర్డర్స్ ఏవైతే పాస్ అవుతున్నాయో ఆ ఆర్డర్స్ ని కూడా మనం విప్ అని చెప్పి పిలుస్తాం. రెండు అర్థాలు ఉంటాయి. అండ్ ఈ విప్ అనే పదం ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది? ఇట్ వాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ బ్రిటిష్, because majority of the terms in Indian constitution has been inspired from British. 1935 act ఏదైతే ఉంటుందో majority of Indian constitution provisions were from 1935 act. and ఈ whip అనే term కూడా it was taken from British. పాయింట్ అర్థమవుతుందా? రైట్. సో అవి ఇవాళ 2 టాపిక్స్. ఏంటి? టాపిక్ నెంబర్ 1 ఆర్టికల్ 370, టాపిక్ నెంబర్ 2 యాంటీ డిఫెక్షన్ లా. రైట్. నెక్స్ట్ టాపిక్స్ లో మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ మేము చేస్తున్న ఈ ఫ్రీ ఇనిషియేటివ్ కరెంట్ అఫైర్స్ సిరీస్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అండ్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ ని చూస్తారు, వాళ్ళని మీరు అలా హెల్ప్ చేయండి. ఓకే. సో మర్చిపోకుండా నెంబర్ 1 ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి, 2 షేర్ చేయండి, 3 లైక్ చేయండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్స్ తో మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.